ఏంటి ఇంతమంది జనంతో హడావిడిగా ఉందనుకుంటున్నారా? పల్లెటూరు అంటే అంతేనండి. ఏదైనా వేడుక గాని, కార్యక్రమం గాని జరిగినప్పుడు చాలా హడావిడిగా అయితే ఉంటుంది. ఈ హడావిడి ఎందుకోసం అంటే మా తోటికోడలు సుబ్బలక్ష్మి వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయింది. ఆ హడావిడంతా అనమాట ఇదైతే. ఇక్కడ నుంచున్న వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ అక్క చెల్లెలు, తోటికోడలం అవుతామండి. ఒక్క మా కాసోదన్ గారు మాత్రమే ఆడపడుచనమాట. అందరూ కాసేపు అలా అలా నుంచుని సరదాగా కబుర్లు చెప్పేసుకుంటున్నాం. మా సుబ్బలక్ష్మి వాళ్ళు కాకినాడలో ఉంటారు. కాకినాడలో గనక కూర్చోబెడితే అక్కడ చుట్టాలాళ్ళు మొత్తం మన వాళ్ళు ఉండరు కదా! మన వాళ్ళందరూ అక్కడికెళ్ళడం కష్టం కాబట్టి ఊరు తీసుకొచ్చేద్దామని చెప్పి మా ఊరైతే తీసుకొచ్చేసారండి. ఆఫ్టర్‌నూన్ అలా అయిందనమాట. ఈ మా ఊరు అంటే కోమడికొండ తీసుకొచ్చేసరికి ఈవినింగ్ 6 అయిందండి. స్వామి బావ గారు, సుబ్బలక్ష్మి వీళ్ళిద్దరు ముద్దుల కూతురే చతుర. చతురాని తీసుకొచ్చిన వెంటనే రెడీ చేసేసి అయితే కూర్చోబెట్టేసామండి. చతురాని తీసుకొచ్చేసరికి ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లన్నీ అంటే సుబ్బలక్ష్మి వాళ్ళ అమ్మగారు వాళ్ళు, మా బావగారు వాళ్ళ అమ్మగారు వారు ఒకే ఊరు కాబట్టి ఊళ్ళో ఏర్పాట్లన్నీ ముందుగా చేసేస్తే చక్కగా పాపని తీసుకొచ్చేగానే కూర్చోబెట్టాం. నైట్ టైమ్ కదా! ఎక్కువ మంది రారేమో అనుకున్నాం. మేము కూర్చోబెట్టేసరికి 7 అయింది. 7 నుంచి 8:30 లోపల 150 మెంబర్స్ అయితే వచ్చారు అక్షింతలు వేయడానికి. పల్లెటూరులో ప్రతీది కూడా చాలా బాగా జరుగుతుందండి. పెద్దవాళ్ళుండి ఎలా చేయాలో, ఏం చేయాలో అన్నీ చెప్తా ఉంటారు. మీ ఊళ్ళో ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.